హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ నోట్బుక్. కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్ నుండి లక్షద్వీప్ రిపోర్టింగ్ సెంటర్ ఆర్ స్కానింగ్ సెంటరు 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. క్యాబ్ బుక్ చేసుకొని రావడానికి 2 అవర్స్ పైగా పట్టింది. మార్నింగ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. కొంతమంది దగ్గరలో ఉన్న డ్వార్ఫ్ గెస్ట్ హౌస్లో కూడా రూమ్స్ తీసుకుని ఉన్నారు. అక్కడ మాకు బోర్డింగ్ పాస్, ఐడి కార్డ్స్, బుక్లెట్, ఒక కవర్లో టీ షర్ట్స్, క్యాప్స్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ చెకింగ్, లగేజ్ స్కానింగ్ తర్వాత లగేజ్ పోర్టు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వ్యాన్లో షిప్ వరకు తరలించారు. తర్వాత వాళ్లే రూమ్కి తెచ్చి ఇచ్చారు. అందరినీ బస్సులో క్రూయిజ్ వద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది ప్యాసింజర్స్ కొచ్చి నుండి లక్షద్వీప్ ఐలాండ్ వెళ్ళటానికి ఈ క్రూయిజ్ ఒకటే ఆధారం. ఇప్పుడు మేము బుక్ చేసుకున్న కరావతి క్రూయిజ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. క్రూయిజ్లో మొత్తం 6 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫ్లోర్ని డెక్ అంటారు. ఫస్ట్ మరియు సెకండ్ డెక్ను ప్యాసింజర్స్ కోసం కేటాయించారు. టూరిస్ట్కి థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డెక్స్ కేటాయించారు. హైదరాబాద్లో చలి వర్సెస్ కొచ్చిలో ఎండలు. ఎండ మాత్రం విపరీతంగా ఉంది, కానీ క్రూయిజ్ను చూసిన ఆనందంలో అందరూ ఫొటోస్ దిగడంలో నిమగ్నం అయిపోయారు. ఫోర్త్ డెక్ క్యాబిన్లో మాకు టీమ్ మేనేజర్ కాసిం గారు 3 డేస్ ప్రోగ్రాం గురించి వివరించారు. ఏ విషయం అయినా మైక్లో అనౌన్స్ చేసి చెప్తారు. దాని ప్రకారము లంచ్, డిన్నరు, టీ బ్రేక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా అన్ని టైం ప్రకారం జరగాల్సిందే. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ముందుకు వస్తారు. మార్నింగ్ 6 to 6:30 వరకు టీ ఆర్ కాఫీ విత్ బిస్కెట్స్ సప్లై చేశారు. తర్వాత అందరినీ ఎవరి రూమ్స్కి అలాట్ చేశారో అక్కడికి లగేజ్ ఇచ్చి పంపించేశారు. రూమ్ చూడండి ఎలా ఉందో. టేబుల్, చైరు, 2 బెడ్స్, లోయర్ బెడ్, అప్పర్ బెడ్, లైఫ్ జాకెట్ షెల్ఫ్స్ అన్నీ చక్కగా అమర్చి పెట్టారు. మేమున్న రూమ్ నుండి పక్కకి రాగానే చక్కగా బయట అందరూ ప్యాసింజర్స్ బయట కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. ఫోర్త్ డెక్లోనే లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. లంచ్లో వెజిటేరియన్ సెక్షన్ వేరే ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సెక్షన్ వేరే ఉంటుంది. చాలా వెరైటీస్ పెడతారు, కానీ కొంచెము చప్పగా ఉంటాయి. తర్వాత ఒకసారి 6th డెక్కి వెళ్ళి మొత్తం ఓవరాల్ వ్యూ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఈ షిప్ని క్రూయిజ్కి కనెక్ట్ చేసి కొంచెం కొంచెం మూవ్ చేస్తూ డైరెక్షన్ చేంజ్ చేశారు. అవర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ కొచ్చి టు లక్షద్వీప్ క్యాపిటల్ కవరత్తి. కొద్దిసేపు రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత టీ అండ్ బిస్కెట్స్కి అనౌన్స్మెంట్ వచ్చింది. మరలా ఫోర్త్ డెక్కి వెళ్ళాము. అలా క్రిందకి, పైకి, బయటికి తిరుగుతూ అలసిపోతున్న అందులోనే మజా చూస్తూ ఉన్నాము. రూమ్లో ఉంటే ఏదైనా మిస్ అయిపోతామేమో అని అనుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాము. బంక్లో ఉన్న ప్యాసింజర్స్ అంటే ఫస్ట్, సెకండ్ డెక్లో ఉన్న ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఇలా కారిడార్లో లేదా ఈవినింగు, నైట్ పైన 6th డెక్ మీద అలా రిలాక్స్ అవుతూ కూర్చొని ఉండటం గమనించాము. నడిసంత్రంలో సూర్యాస్తమయాన్ని ఆనందిస్తూ చీకట పడుతూ ఆ లైటింగ్లో ఉన్న క్రూయిజ్ ప్రయాణాన్ని చూస్తూ ఇలా రిలాక్స్ అవుతూ ఉండిపోయాము. ఆ అద్భుతం వర్ణించడానికి వీలు లేనిది. తర్వాత డిన్నర్కి అనౌన్స్మెంట్ వచ్చింది. డిన్నర్లో కూడా చాలా వెరైటీలు పెట్టారు, కానీ స్పైసెస్ కొంచెం తక్కువగా అనిపించింది. కానీ ఆ క్రూయిజ్ ప్రయాణానికి, ఆ సముద్రంలో అలలకి చాలామందికి వామిటింగ్ సెన్సేషను, మోషన్స్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. అందుకని కొంచెం స్పైసెస్ తక్కువగా ఉంటాయని మేము అనుకుంటున్నాము. డిన్నర్కి కూడా ఒకసారి ఒక డెక్ వాళ్ళని, ఒకసారి ఇంకొక డెక్ వాళ్ళని పిలుస్తారు, అందరూ క్లమ్జీగా అవ్వకుండా ఉండటం కోసం. ఇదండి మా మొదటి రోజు ప్రయాణం.